తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అయితే చేసేదేముంది, రేపు 10 మందిని పిలిచి పంచాయతీలో పెట్టండి, అక్కడే తెచ్చేద్దాం. అట్టగా బాబు, తమ మేనాడు మాధవ బాబు గారు కూడా కబురు చెబుతాం. వెళ్ళొస్తాం బాబు. వస్తాం బాబు. ఒరే రంగా, అయ్యగారికి నీళ్లు పెట్టాక ఈ జున్ను తీసుకెళ్లి మాధవయ్య బాబు ఇంట్లో ఇచ్చిరా. తొందరగా రా. ఏమిటమ్మా, పెద్ద బాబు వాళ్ళ ఇంటికి జున్ను పంపిస్తున్నావా? వాడింటికి పట్టుకెళ్ళు, నీ లైవ్ నేను తీసుకెళ్తాను. నువ్వెందుకే వెళ్తాం, వాడు తీసుకెళ్తలే. అబ్బా నీకేం తెలీదమ్మా, ఇలాంటివి పనివాళ్ళ చేత పంపిస్తే బాగుండదు. మనం పట్టుకెళ్ళిస్తే మర్యాదగా ఉంటుంది. ఇలా ఏమిటి గారింటికి జున్ను పంపడం మర్యాద కాదట, తనే ఇచ్చేస్తానని గిన్నె లాక్కుపోయింది. మర్యాద మాట అలా ఉంచు, స్వయంగా బావకు జున్ను పెట్టుకెళ్ళివ్వడం అదో ముచ్చటే. వెళ్ళని, ఎలాగో ఆ ఇంటికి వెళ్లాల్సిన పిల్లగా. అక్కయ్య, అక్కయ్య, అక్కయ్య. పొద్దున్నే మీ అక్కయ్య వెతుక్కుంటూ వచ్చావు. మరేం లేదు పెద్ద బావా, తెల్లా వినిందిగా ఆ అమ్మ జున్ను చేసి పంపింది. అక్కయ్య ఎక్కడా? అడిగావు, పొద్దుడు లేస్తే ఆ మహారాణి గారికి ముస్తాబు చేసుకోవడమేగా పని. మీ బావగారి మాటలు నిజం అనుకోక లలితా. ఇప్పటి వరకు ఈయన గారికి ఈయన తమ్ముడి గారికి పలహారం చేసి నైవేద్యం పెట్టడమైంది. ఇప్పుడే స్నానం చేసి జడలుకుంటున్నాను, అప్పుడే మొదలు పెట్టారు విసురు. తప్పు కదా పెద్ద బావా, తను ముస్తాబు చేసుకునేది నీకోసమేగా. మాధవయ్య గారి ఇల్లాలు మహాలక్ష్మిలా ఉంటుందని నలుగురు అనుకుంటే గర్వంగా కాలర్ ఎగరేసేది నువ్వేగా. మా బంగారు తల్లే, బాగా చెప్పావు. తోడుకోడళ్ళు ఇద్దరు ఒకటయ్యారు, ఇక ఇంట్లో మనసు అంత ఉండదు. వస్తా. ఇదిగోక అమ్మ జున్ను పంపింది. ఆ లలిత, మొన్న నేను ఇంటికి వచ్చినప్పుడు పిన్ని ఒంట్లో చాలా నీరసంగా ఉందండి. ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉంది. అంటే నీరసం ఇంకా తగ్గలేదా? తగ్గింది. బాబాయ్ గారు ఏం చేస్తున్నారు? వంట చేస్తున్నారు. వంట ఆయన చేయడం ఏమిటే? అబే, వంట అమ్మ చేస్తుంది. నాన్నగారు వంట అయ్యాక తినడం చేస్తున్నారు. ఏమిటి దిక్కులు చూస్తూ పరధ్యానంగా మాట్లాడుతున్నావు? ఎవరి కోసం ఆ చూపులు? అవునవును, మా నాని పండు ఎక్కడా అని చూస్తున్నా. ఆహా, సరేలే. నువ్వు నా కోసం నాని పండు కోసం వచ్చానని చెప్తే నమ్మే అంత తెలివి తక్కువ దాన్ని కానమ్మోయ్. నీ చూపులను బట్టే తెలుస్తోంది నువ్వు వచ్చింది అల్లరి కృష్ణయ్య కోసం అని. అల్లరి కృష్ణయ్య? అతనెవరు? అదే తోటలో ఉంటాడు. అక్కడికి వెళితే తనెవరో నీకేమవుతాడో అన్ని వివరాలు ఆ మహానుభావుడే చెప్తాడు. తోట వెళ్ళు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం తోటలమ్మట దొడ్లమ్మట తిరిగే కర్మ నాకేమిటి? పదరే నాని, మన ఇద్దరం చెరువు కట్టుకు వెళదాం. పద. అటు నుంచి అటు తోటలో ఉన్న బాబాయ్ దగ్గరికేగా. పద ముందు. చెరువు గట్టుకు తీసుకెళ్తానని చెప్పి తోటలోకి తీసుకొచ్చావంటే చెరువు గట్టు ఏం బాగుంటుందిరా, ఆవులతో గేదెలతో అసహ్యంగా. ఇక్కడైతే ఏం చక్కగా బాబాయ్ ఉంటాడు కదా. చెప్పరా, నీ బోడి బాబాయ్ కోసం ఎవరు రాలేదు. అయ్యో బాబాయ్, నువ్వు బాబాయ్ అని తిట్టడం రాముడు విన్నాడు. అటు చూడు. పిన్ని పిన్ని, ఇక అంతే సంగతులు. వాడు నీ పని పెట్టేస్తాడు. రాముడు చాలే, ఆగరాయిక. కారణం ఏదైతే గాని కౌగిలించుకున్నాం. పనిలో పని ఓ ముద్దుపట్టే మామ కూతురా. చిచి, తోటలోకి వచ్చారు. ఇక్కడ పొగరపోతు పొట్టినే కాక పోకిరి మనుషులు కూడా ఉన్నారని తెలీదు. ఏమిటే కావాలని ఊపుకుంటూ వచ్చింది చాలక నోటుకొచ్చిన కూతురు కూస్తున్నావు. అసలు నువ్వు ఎందుకు వచ్చినట్టు మా తోటలోకి? నిన్ను చూడాలనే బాబాయ్. గాడిద గుడ్డు. ఇంతోటి ఆంధ్రదేశ పథకాన్ని చూడాలని నాకేం కోరిక లేదు. చల్లగాలి కోసం వచ్చాను. చల్లగాలి కోసం అయితే ఇక్కడికి ఎందుకు రావడం? ఇల్లెక్కిన కోడి పెట్టలా నీ కొంపెక్కి కూర్చోవచ్చు కదా. నన్ను కోడి పెట్టావా నువ్వు? ఆపత్వి. ఏమిటే నోరు జోరు ఎక్కువైంది. జట్టు పట్టుకుని కొమ్మకి ఏలాడ తీస్తా. మా నాన్నతో చెప్పి కాళ్ళు కొట్టిస్తాను. రేపు కాళ్ళు గడికి కన్యాదానం చేయవలసిన పెద్ద మనిషి కాళ్ళే మీరు కొడతాడే కోడి పెట్ట. నీలాంటి కొండ ముచ్చుకెందుకు దానం చేస్తాడు? నన్ను నన్ను కొండ ముచ్చటావటే? మరి నువ్వు నన్ను కోడి పెట్టాలా? నేనంటే నువ్వు అంటవేనా? లేకపోతే హారు తెలుస్తారేమిటి? మాట్లాడేసుకుంటున్నారు. అది కాదు గోవిందు, తనే పని కట్టుకుని వచ్చి. నేనే పని కట్టుకురాలే, పరికిని కట్టుకుని పైటేసుకొచ్చా. వచ్చావులే పెద్ద పోలేరమ్మలా. నన్ను పోలేరమ్మంటావా? అసలు నిన్ను బావతో పర్వాలేదు ఎట్లా వెళ్తామ్మా, సరదాగా కౌరులు చెప్పుకోవాలి గానీ. సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి నాకు 1,00,000 మంది ఉన్నారు. ఈయన గారే కావాలేంటి? ఉసే గంగలమ్మ, రేపు నేనే నీకు బగతిక్కు. పంచాయతీ తీర్పు అని పెద్ద కబుర్లు చెప్పారు, తీరా చూస్తే అంత గాలి కబుర్లు చెప్పుకుంటున్నారు. అసలు విషయం ప్రారంభించడం అదేంటి కారణం బాబు? నరసయ్య బాబు మాధవరావు బాబు రాకుండా పంచాయతీ ఎప్పుడైనా మొదలెట్టావా? అట్ట అడుగుతారేటి? లేదులే,
ఈ మధ్య కరణీకం పోయి కనకారావు గారికి మతిపోయినట్టయి చాలా విషయాలు మర్చిపోతున్నారులే. సర్లేవయ్యా, పదవి పోయింది కానీ మనకేం పవర్ తగ్గలేదు. సరే కానీ చిన్నసూపుడు, ఈరైకి నీకు ఏ విషయంలో తగ్గదా వచ్చిందిరా? అదే బాబు, నా సేలోకి రావాల్సిన నీళ్లు ఆయన గారు రాకుండా ఆపేశాడు. ఇలాంటి విషయాలను తేలికే తేల్తారా? నా మాట విని మంచి లాయర్ని పెట్టి పట్నం వెళ్ళి కోర్టులో కేసు పెట్టు, తాడో పేడో తేలిపోతుంది. అవే మాట్లాయా కనకారావు, మన ఊరి గొడవలు కోర్టు ఎక్కడం ఏమిటి? 20 ఏళ్లుగా మన ఊళ్ళో ఏ తగ వచ్చినా కోర్టుకెక్కిందా? ధర్మమూర్తులైన నరసయ్య బాబు కలిసి ఏ గొడవైనా సరే తీర్పు చెప్పి న్యాయాన్ని కలగజేస్తున్నారు. కూర్చోండి ధర్మయ్య తాత. మీరు చెప్పినవన్నీ విన్న మీదట మేము ఆలోచించి చెప్పే తీర్పు ఏమిటంటే, వీరయ్య చిన్న సుబ్బయ్య చేనుకి నీళ్లు వదలకపోవడం అన్యాయం. అవును, తన చేను తడిసిన తర్వాత కూడా దిగుర ఉన్న చినసుబ్బయ్య చేనుకు నీళ్లు వదలను అంటాం అన్యాయం, మొండితనం. అవును. వీరయ్య, ఈ నిర్ణయానికి నువ్వేమంటావు? అనేది ఉంది బాబు, ఇద్దరు చెప్తే దేవుడు చెప్పినట్టే లెక్క. అలాగే చేస్తాం. నాని 8 అయింది, ఇంకా పడుకోలేదేమ్మా? బాబాయ్ వచ్చి కథ చెబుతానన్నాడు, అది విన్నాక నేను పడుకుంటాను. అవునులే, నీకు అసలు మీ బాబాయ్ పక్కన పడుకుంటేనే కానీ నిద్ర పట్టదుగా. ఏమండి, కృష్ణ ఇంకా రాలేదేమండి? మిమ్మల్నే. ధాన్యం బస్తాలు తీసుకుని పట్నం వెళ్ళిన వాడు అవి మిల్లులో అమ్మేసి బజారు పనులన్నీ చూసుకుని తిరిగి రావాలిగా. చీకటి పడి చాలా సేపు అయింది. పిచ్చి తండ్రి, ఆ మట్టి రోడ్లో బండి మీద రావాలి. ఏమండి, తనని పంపించే బదులు ఇంకెవరినైనా పంపించుండొచ్చు కదా. అదేమిటి సావిత్రి, వాని గురించి దిగులు పడ్డం ఎందుకు? వాడేం చిన్నపిల్లాడా? మీకు అలాగే అనిపిస్తుంది. నాకు మాత్రం నేను కాపురానికి వచ్చిన కొత్తలో నన్ను వదినా అని పిలవటం కూడా తెలియక చూడు మిరిపోయింది కదా, తను బతికిస్తున్నాడని నేనే తీసుకెళ్లి వేయించాను. అన్నయ్య, ఇదిగో. వదినా, ఆ కళ్ళజోడు షాప్ పక్కనే గాజుల షాప్ ఉంది, నీ చేతికి బాగుంటాయని ఇదిగో ఈ గాజులు తీసుకొచ్చాను. అన్నయ్య, ఇదిగో మిగిలిన డబ్బు. నా కోసం ఇదిగో తుపాకీ తెచ్చిచ్చాడు బాబాయ్. అది సరే కృష్ణ, మా అందరికి ఏదో ఒకటి తీసుకొచ్చు. మరి నువ్వే కొనుక్కున్నావు. నాకేమైనా తక్కువైతే కొనుక్కోవడానికి కావలసినవన్నీ అన్నయ్య కొంటూనే ఉన్నాడుగా. అది నిజమేననుకోరా. పోనీ నువ్వేం కొనుక్కోకపోయినా ఆ లలితకైనా. అవునయ్యా, కాబోయే ఇల్లాలకి ప్రేమగా ఏదైనా తెలకపోయావా? ఊరుకోతున్నా, నా ముందు అస్తమానం ఎత్తుకోవడం తేవద్దు, నాకు సిగ్గేస్తుంది. నాకు అన్నం పెట్టేసి నాన్నగారు నేను పడుకోవాలి. పదరా. చూసావా సావిత్రి, వాడెప్పుడు పట్నం వెళ్ళినా మన కోసం ఏదో ఒకటి తీసుకొస్తాడు. ఈ అన్నావదులంటే ఎంత అభిమానం. అలా కథ కంచికి చేరింది, మనం ఇంటికి వచ్చాం. ఇక నిద్రపోవాలి. బాబాయ్ బాబాయ్ ఇంకో కథ చెప్పు బాబాయ్. అదేమిట్రా, ఇప్పుడే కథ అయిందిగా, మళ్ళీ కథ అంటావేంటి? ఇప్పుడు చెప్పింది చిన్న కథ, చెప్పనైపోయింది. ఇంకో కథ చెప్పు. నీకు అసలు ఇలా కథలు అలవాటు చేయడం నాది బుద్ధి తక్కువ. తప్పుతుందా? సరే. అనగనగా ఒక రాజు. ఎవరనగా? నేననగా నువ్వు వినరా. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుగారికి అబ్బాయి. అప్పుడేమో ఆ రాజుగారి అబ్బాయి పుట్టినరోజు వచ్చింది. నాని నాని ఇవాళ ముద్దు అడగడం కూడా మర్చిపోయి నిద్రపోయాడు. గట్టిగా పట్టు. అయ్యగారండి, ఓ మాట చెప్పమంటారండి? ఒళ్ళు పడుతూ చెప్పు. తమరు కరణీకం చేసేటప్పుడు మహారాజులా కనిపించేవారండి. ప్రభుత్వం ఆ కరణీకాలు లాగేసుకున్నాక తమరు తోక దగ్గర కోతిలాగా, బొచ్చు పీకేసిన కోడి పిల్లలాగా చాలా జాలిగా కనిపిస్తున్నారండి. నువ్వు పిచ్చెక్కి కుక్క పిల్ల కనిపిస్తున్నారా? పోతి పిల్ల కోడి పిల్ల అనకపోతే జాలిగా కనిపిస్తానని చెప్పాడు వచ్చు కదా. ఒడిపట. ప్రభుత్వం మన పొజిషన్ లాక్కుంది కానీ పవర్ లాక్కోలేదురా. ఇప్పటికీ ఊళ్ళో రాతకోతలు జరగాలంటే ఈ కారణమే కావాలా? ఇంగ్లీష్ ఉత్తరం ముక్క చదవాలంటే ఈ కారణమే రావాలా? పోతే పోయిందండి యాభై కరణీకం. అది ఉన్న రోజుల్లో కావాల్సినంత నొక్కేశాడుగా. ఎంత నొక్కేసినా మన ఖర్చులు మనకు ఉంటాయిరా. ఇప్పుడు చిత్రానికి పట్టు చీర కావాలనుకో, శవలకి దుద్దులు కావాలనుకో, మనమే కొనివ్వాలి. మనకెందుకండి సౌరోజులు ఇచ్చుకోవటం? దానికి చాలా మంది ఉన్నారుగా. ఎంతమంది అయినా ఉండొచ్చురా, కానీ మనం అంటే దానికి స్పెషల్ మోజు. అబ్బా, బ్రహ్మాండమైన మన ఫిగర్, అదిరిపోయే మన ఫేసు, దళదళలాడించే మన మెల్లిగా 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 ఎంతమందికి ఉంటారా? మరి మనం వెళ్ళిన రోజే దానికి శివరాత్రి. అంటే తమరు వెళ్ళిన రాత్రి దానికి జాతర అన్నమాట. మరి ఏంటనుకున్నావురా? మనం వెళ్ళామంటే ఆ రాత్రి మంచం కోళ్ళు ఇరిగిపోవాలి. మరి మనం మాలిచ్చేసిన ఒళ్ళంటే ఉక్కు ముక్కలాగా ఉండాలి. మరి చెయ్యొదిలి. నమస్కారం అండి కనకయ్య, మిమ్మల్ని పాలు మా ఏర్భద్రం గారు పిలుచుకురమ్మన్నారు. వడ్డీల వీరభద్రయ్య మనల్ని రమ్మన్నాడంటే ఏదో అప్పు లిటిగేషన్ అయి ఉంటుంది. లిటిగేషన్ నాది కాదయ్యా, నాగయ్య గాడిది.
ఆడిప్పటి వరకు కట్టిన డబ్బంతా వడ్డీకి సరిపోయింది. అసలు 500 అలాగే ఉందంటే ఆడు వినిపించుకోడేంటి? నేను తలుసుకున్నానంటే నీ పాక పీకించి నీ గొడ్లను నా దొడ్లో కట్టించేయగలను. అబ్బా అప్పుడే తొందరపడిపోతారేమిటండి? వాడికి 1 వారం రోజులు టైం ఇవ్వండి, డబ్బు తీసుకొచ్చి వాడే ఇచ్చేస్తాడు కదరా నాగే. వారం కాదు బాబు, తమరు ఏడాది గడువు ఇచ్చినా కూడా ఆ డబ్బు నేను కట్టుకోలేను బాబు. నువ్వు చెల్లించుకోలేకపోతే ఎలా తీసుకోవాలో నాకు తెలుసురా. వచ్చే శుక్రవారం లోపల నా డబ్బు నాకు తెచ్చివ్వకపోతే నేను చెప్పింది చేసి తీరుతా. వెళ్ళు. లలిత లలిత నాకు ఆ పెద్దకాయ కోసివే. ఎందుకు కంగారు పడతారు? ఎవరది? ఎవరో మామిడికాయ దొంగలు? ఆ? అమ్మో మీ చిన్నబాబు వస్తున్నాడే. వస్తారా నీవే? నాకేమైనా భయమా? ఆ? ఇదిగో వానరు ముగ్గ, మా తోటలోకి చొరబడి కాయలు కోసుకు తింటున్నారా? ఎవడబ్బు సొమ్మని? నా బావగారుల అబ్బ సొమ్ముని నేను తింటున్నాను, వాళ్ళకి పెడుతున్నాను. ఏ తప్ప? తప్పేమిటే కొబ్బరి చిప్ప. కొట్టారంటే ఒక్కొక్కరిది పగిలిపోద్ది నీకు. ఇదిగో ఒక్కొక్కళ్ళు వాళ్ళ కాయలు అక్కడ చంపలేసుకుని పోండి, లేకపోతే చెట్టు కట్టేసి వాయించగలరు. భయపడతారు. ఇదిగో రౌడీనాని, నీకు మళ్ళీ చెప్పాలా? మర్యాదగా కిందకి దిగి తోక పిడుచుకుని పో. నువ్వెవరు చెప్పడానికి? నా ఇష్టం వచ్చిన కాయలు నేను కోసుకు తింటాను. ఇది మా పెద్ద బావ తోట. ఏయ్, పెద్ద బావ చిన్న బావ అని వరుసలు కలిస్తే కుదరదు ఇక్కడ. చేసిన తప్పుకి క్షమాపణ అడగాలి, అప్పుడు తోటలో నుంచి కదరాలి. లేకపోతే ఏం చేస్తావేంటి? ఏం చేస్తానో తెలుస్తుంది. కిందకి దిగవే. దిగవే. ఆ. దిగుతానోయ్. నాకేమైనా భయమా? ఏయ్ చిలక, ఇప్పుడు నీ పిలక నా చేతిలో ఉంది, ఏం పలుకుతావో పలుకు. నీ కోతి ముక్క చెట్టు చాటు నుంచి చూస్తున్నారు, ఈ దెబ్బతో వాళ్ళకి నీకు కలిపి బుద్ధి రావాలి. ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో పో. ఏమై లలిత, ఇందాకటి నుంచి ఎన్ని కబుర్లు చెప్పినా ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నావు. అసలు ఏం జరిగింది ఏమిటి? ఏమి లేదులే. ఏమీ లేకపోతే ఎప్పుడు గలగలా కబుర్లు చెప్పేదానివి, ఎందుకలా ఉన్నావు? మళ్ళీ నీకు నీ చిన్నబాబుకి ఏమైనా గొడవ జరిగిందా? నా దగ్గర తన మాట ఎత్తుకో, నా కొళ్ళు మండిపోతుంది. ఈ జన్మలో తన మొహం చూడను అంతే. ఇలా ఇప్పటికి నా దగ్గర 200 సార్లు అన్నావు, ఇది 201వ. ఈసారి మాత్రం మాకు నిజంగానే చెడిపోయింది. ఇక చచ్చిన తనతో మాట్లాడను. పెళ్ళయ్యేంత వరకు బావా మరదల మధ్య ఇలాంటి గిల్లి కజ్జాలు మామూలే. రేపు ఆ 3 ముళ్ళు పడ్డ తర్వాత ఇద్దరి మధ్య గొడవలన్నీ అవే సర్దుకుంటాయి. అలాంటి పొగరిపోతుని ఎవరు చేసుకుంటారు? తన గొడవ నాతో చెప్పుకో. ముందు నా గోరెంటాకు పెట్టు. నాగయ్య సంతకం పెట్టి అప్పు తీసుకున్న ఆ కాగితాలు ఇలా ఇవ్వండి వీరభద్రం గారు. మార్చి నెలాఖరున అప్పిచ్చి ఆ ఒక్క రోజు కూడా నెల వడ్డీ రావాలంటావు. రావాలని ఇప్పుడు అనడం ఏమిటండి? ఆ కాగితాలు రాసేటప్పుడే అన్నాను, అందుకు సరేనని వాడు సంతకం కూడా పెట్టాడు. నాకట్ట చెప్పలేదు బాబు. ఈ నెల కూడా వడ్డీ ఇమ్మన్నారు బాబు. నెలంటే 30 రోజులే కదా అని సరే అన్నాను బాబు. నాగయ్య మార్చి నెలకి వడ్డీ కడతానని సంతకం పెట్టినప్పటికీ అప్పు తీసుకున్న రోజు నుంచి 30 రోజుల తర్వాతే నెల వడ్డీ కట్టడం న్యాయం. అవును, అదే న్యాయం. లలిత పిన్ని, లలిత పిన్ని, ఏమిటి అంత హడావుడిగా పరిగెత్తుకొస్తున్నావు? ఏమిటి సంగతి? బాబాయ్ తోటలో ఉన్నాడు. తోటలో ఉంటే నాకే, ఏట్లో ఉంటే నాకే. అది కాదు పిన్ని, తోటలో బాబాయ్ ఒక్కడే లేడు, మరో అమ్మాయితో కాదు. ఏమిట్రా నువ్వు అనేది? మీ బాబాయ్ మరో దాంతో కులుకుతున్నాడా? అవును, కబుర్లు నవ్వులు. కావాలంటే నువ్వే వెళ్ళి చూసుకో. ఓహో, అంతవరకు వచ్చిందన్నమాట. పద. ఇంకో దాన్ని తీసుకొని కబుర్లు నవ్వులునా? నాకు తెలియకుండా దాంతో దీంతో కులుకుదాం అనుకుంటున్నాడా? చెప్తా. నేనుండగా ఇంకో దాని వైపు కన్నెత్తి చూస్తాడా? ఎన్ని గుండెలరా మీ బాబాయ్కి? ఒక్కటే పిన్ని. ఏమిటి అలరి? నా చేయి తగలగానే ఒళ్ళు పరవశించిపోతుందా? రా, ఇంకా దగ్గరికి రా. జీవితాంతం మన ఇద్దరం కలిసే ఉండాలి. కాసేపు గదరకమ్మా, నా బంగారానివి కదూ. ఇదిగో చూడు, నీ కోసం నుంచి ముమ్మలు తెచ్చాను. మావ కూతుర్ని నేను బ్రతికుండగా నువ్వు ఇంకొక దానికి మువ్వలు కొని సరసాలా? చెప్తా, పదరా. ఇంతేనా? బోల్తా పడ్డావా పిల్ల? నేను పరాయి ఆడదాంతో ఉన్నానని నమ్మి కోపంతో పరిగెత్తుకొచ్చావా? ఏం కాదు. నేను ఎవరితోనూ ఉంటే నీకెందుకే కోపం? అంటే నీకు నా మీదే ఉంది, అవునా? వంకాయ పులుసుంది. మామ కూతురా, ఏ బుచ్చమ్మా ఆగు. మేము వచ్చాం, నిన్ను కూడా కలిపేసుకుంటున్నావు. నిన్ను ఇంటి దాకా తోడుగా రమ్మన్నాను. ఇంకటైతే ఉండనివ్వండి కరణం బాబు గారు, మీరు అమ్మాయితో లోపల కాలక్షేపం చేస్తే వీడు నాకు తోడుగా ఉంటాడు. కాసేపు మీ ఇద్దరం కృష్ణారామ అనుకుంటాం. కృష్ణారామ ఒక పంకజం, నీ ప్రతాపం వాడి మీద చూపించకు, బక్కెదవా బేరం అంటాడు.
నా బుర్రగొడ్డు. మీ కారణంగా మంచం బాగా చేయించుకోలేక చస్తున్నాను అనుకోండి. మంచాన్ని నేనేం చేశానే మల్లెపూ దండ. తీసుకో. మన కోసం అయితే మన దాటికి ఓ రాత్రికి 3 మంచాలు ఇరిగిపోయేవి. ఏమే చిత్ర, పంతులు మందు కొట్టేసి కోళ్ళ కునికేసేసాడా? అంతకన్నా తీసి. చిత్రాంగి, చిత్రాంగి, అబ్బా, ఒళ్ళంతా ఒకటే నొప్పులు బాబు. ఏంటే మళ్ళీ మంచం వరకు పెట్టేసానా? చి, సిగ్గు లేకపోతే సరి. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు అడుగుతున్నారు. అసలు మన స్పీడే అంత. నాలాంటి మొగాడు దొరకడం నీ అదృష్టమే. ఇదిగా ఈ 100 రూపాయలు పెట్టుకుని గోల్డ్ కాయిన్ తాగి పగలంతా రెస్ట్ తీసుకో. వస్తానా? ఒళ్ళు జాగ్రత్త. చేతగాని సార్ పెద్ద మగాన్ని అనుకుంటున్నాడు. అమ్మా సావిత్రి, సరదాగా చూడడానికి వచ్చిందానివి, నీకెందుకమ్మా ఈ పనులన్నీ? వెళ్ళి మీ ఆయన పక్కన కూర్చుని మీ బాబాయ్తో కబుర్లు చెప్పు. అదేమిటి పిన్ని, నేనేదో పరాయిదాన్ని అయినట్టు ఇంటి పనులు చేయకు మాట్లాడతావు. నీకు లలితంతో నేను అంతే కదా. వింటున్నావా లలిత మీ అక్కయ్య మాటలు? ఎంత ప్రేమో ఎంత ఆప్యాయతో. చాలు, నా వల్ల కాదు బాబోయ్ అని పరిగెడతావు. చిన్నతనం కదా పిన్ని. రేపు మాకు ఇష్టయి పెళ్ళావైతే తను బుద్ధిగాను ఒద్దిగాను ఉంటుంది. నేను అల్లరి కృష్ణని పెళ్లి చేసుకోను. వదినా, ఆ కోతి ఇప్పుడు ఇలా కబుర్లు చెప్తుందా? మళ్ళీ ఒక్క పూట నేను కనిపించకపోతే చాలు, ఎక్కడ తిరుగుతున్నానో ఎవరితో తిరుగుతున్నానోనని వేట మొదలు పెడుతుంది. బయట మొదలు పెడుతుంది. నన్ను అంటున్నాడు గాని కోతి లక్షణాలు ఎవరికున్నాయో గోడ మీద కూర్చున్న దాన్ని చూస్తే తెలుస్తుంది. అత్తయ్య, మీ అమ్మాయికి రాను రాను మరీ భయభక్తులు తగ్గిపోతున్నాయి. ఇలాగే ఉంటే రేపు పెళ్ళయ్యాక ఉదయం సాయంత్రం నేను ఉతుకుడు ప్రోగ్రాం పెట్టాల్సి ఉంటుంది. నన్ను తుకుతావా? ఏమ్మా సావిత్రి, రేపు వీళ్ళిద్దరికి పెళ్ళయ్యాక కాపురం ఎలా ఉంటుందో. ఎట్ల నుంచి వచ్చిన పిట్టలతోరా మర్యాదస్తులైన ఆడపిల్లలతో అల్లరి వేషాలు వేస్తే ఆకాశంలోకి ఎలా వెళ్ళిపోతావో అర్థమైందా? తాడుతో నన్ను పైన వేలాడేసి పోటుగా మాట్లాడ కదరా. దమ్ములుంటే కిందికి తెచ్చరా, నీ సంగతి తెలుస్తాను. దమ్ములున్నాయి కనుకేరా నీలాంటి సొమ్ములున్న వాడి తిక్క కుదర్చిపోతున్నాను. కాసుకో. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కుదురుగా ఉండు, లేదంటే నీ కాలో చెయ్యో తీసి నీ బాబుకి కానుకగా పంపించగలను. తలుపులు, అరే తలుపులు. అయ్యా ఇదిగోనయ్యా.
నేను రావడం ఆలస్యం అవుతుంది. తలుపులో వేసుకుని జాగ్రత్తగా పడుకో. నాన్న నేను వచ్చేసా. పట్నం నుంచి నేను ఆనందింప చేయడానికి వచ్చేసానన్నా. చాలా సంతోషం. అరే ఇదేమిట్రా అలా నీటి గుర్రంలా తడిసిపోయావు? ఏం జరిగింది? అదే అది నాన్న. అయ్యా కాలు జారి కాల్లో పడ్డారనుకో. నోరు మీరా, కాలు జారి కాళ్ళ పట్ట నాకేమైనా కాలక్షేపం అనుకున్నావా? నాన్న చెరువులో పిల్లాడు మునిపోయి చోబతుకుల్లో ఉంటే దూకి సాహసంగా సినిమా హీరోల వాడిని రక్షించాను. ఓ తల్లికి పుత్రభిక్ష పెట్టాను. నువ్వంత మంచి పని చేసావంటే నేను నమ్మనురా. అదేమిటి మూతేదో వాసింది, కన్ను కింద కమిలిపోయింది. నాకేదో అనుమానంగా ఉంది. నువ్వు అలా అనుమాన పడితే నాకు కుదరదు. ముందు నీ విషయం చెప్పు. సిల్క్ లాల్చి వేసుకుని సెంటు చల్లుకుని ఈ వేళప్పుడు ఎక్కడ బయలుదేరావు? ఊళ్ళో పెద్ద మనిషిని, 1,00,000 పనులుంటాయి. ఆ సంగతి నీకెందుకు గానీ తడిసిన బొంతకాగిలాగా ఇలాగే నువ్వు ఉంటే రోగం వచ్చి మంచం ఎక్కుతావు. ఆ తల దొడుచుకుని బట్టలు మార్చుకో. వెళ్ళు. ఒరే తలుపులు దగ్గరికి వేసిరా. నాన్న విషయం నీతో చర్చించాలి, లేకపోతే కుదరదు.